కంపోనెంట్ కంపోజిషన్ అంటే ఏంటి? దీని యొక్క ఫీచర్స్ ఏం చూసినట్టయితే మనము కంపోనెంట్ కంపోజిషన్ అనేది ఒక రియాక్ట్ యొక్క ప్యాటర్న్ అన్నమాట ఇది. ఇది ఏం చేస్తుందంటే మల్టిపుల్ కంపోనెంట్స్‌ని ఒక కంపోనెంట్ లోపల మనము యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మల్టిపుల్ కంపోనెంట్స్ ఒక 4 కంపోనెంట్స్ ఉన్నాయి మనకి. ఒక 4 కంపోనెంట్స్‌ని ఒక పేరెంట్ కంపోనెంట్ లోపల మనం పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసి దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎక్కువ కాంప్లెక్స్ ఉన్న యూఐస్ గానివ్వండి, ఎక్కువ కాంప్లెక్స్ ఉన్న డైనమిక్ ఏమైనా కంటెంట్ గానివ్వండి, లేకపోతే ఏమన్నా కండిషన్స్ గానివ్వండి, అలాంటి వాటిని ఏం చేస్తామంటే ఒక కంపోనెంట్ లోపల మనం పెట్టేసి ఈ యొక్క స్మాల్ కంపోనెంట్స్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే యూజ్ చేయడం జరుగుతుంది డేటా అప్లికేషన్‌లో. ఇది కంపోనెంట్ కంపోజిషన్ అనమాట. అయితే దీని యొక్క ఫీచర్స్ ఏమైనా చూసినట్టయితే మనకి ఇదేం చేస్తుందంటే కోడ్‌ని బ్రేక్ చేస్తుంది. అంటే పీసులు స్మాల్ పీసెస్‌గా చేసేసి లాజిక్‌ని గానివ్వండి, లేకపోతే యూఐని గానివ్వండి, స్మాల్ పీసెస్‌గా చేసేసి మనకి ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట కంపోనెంట్ కంపోజిషన్ వల్ల. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఒక హోమ్ పేజ్ ఉంది. దాని లోపల మీరు చూస్తున్నట్టయితే మనకి హెడర్ ఉంటది, ఫుటర్ ఉంటది, అలాగే సైడ్ బార్ ఉంటది. మధ్యలో మనకి హోమ్ పేజ్ లోపల, మెయిన్ పేజ్ లోపల మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి గదా! అలాగే హెడర్ లోపలికెళ్తే మళ్ళీ మీకు లోగో సెక్షన్ ఉంటది. అలాగే నావిగేషన్ సెక్షన్ ఉంటది. ఇలాగ వీటన్నిటిని కూడా డిఫరెంట్ పీసెస్‌గా చేసేసి ఒక హోమ్ కంపోనెంట్ లోపల మనము పేరెంట్ కంపోనెంట్ లోపల పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తం ఏంటంటే ఈ ప్యాటర్న్ మొత్తాన్ని ఏమంటారంటే కంపోనెంట్ కంపోజిషన్ అని చెప్పేసి అంటారు. ప్రమోట్స్ కోడ్ రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ. దీనివల్ల ఏంటంటే రీయూజబిలిటీ ఎక్కువ. మనం మన అప్లికేషన్‌లో వేరే చోట ఏమన్నా వాడాలనుకుంటే దీన్ని ఒక పీస్ ఏదైతే మనకు కావాల్సో ఆ యొక్క ఫంక్షనాలిటీ గానివ్వండి, ఆ యొక్క యూఐ గానివ్వండి తీసుకెళ్ళి మనం వాడుకుంటాం. ఒక బటన్ ఉంది. ఇప్పుడు బటన్‌ని మనం ఒక చిన్న కంపోనెంట్ చేశాము. దాన్ని మనం చాలా చోట్ల వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బటన్‌ని. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఒక కంపోనెంట్ కంపోజిషన్ ఒక మెయిన్ కంపోనెంట్‌లో పెట్టుకుంటాం. దాన్ని కావాల్సిన చోట మనం వాడుకుంటాం. అలాగే దీనివల్ల ఏంటంటే ప్రాప్ బిల్డింగ్ మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రాప్ బిల్డింగ్ అంటే ఏంటి? ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మనకి ప్రాప్స్‌లో వస్తది. అయితే అంటే ఒక కంపోనెంట్ లోపల ఒక కంపోనెంట్, దాని లోపల ఇంకొకటి, దాని లోపల ఇంకోటి, ఇలాగ మనకి పేరెంట్ టు చైల్డ్, గ్రాండ్ పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్, ఇలాగ మనకి ఒక ప్యాటర్న్ అనేది ఉంటదన్నమాట ప్రాప్ బిల్డింగ్‌లో. అలాగే మనం డేటాని మనము మూవ్ చేస్తూ ఉంటాం. పాస్ చేస్తూ ఉంటాం. ఇలా గాకుండా మనము ఇలాంటి ఇష్యూ లేకుండా మనం ఇలా చేయాలంటే మనకు చాలా కాంప్లెక్స్ ఉంటదనమాట. కొన్ని డైనమిక్ ఫీచర్స్. అలా గాకుండా మనం ఒక కంపోనెంట్ లోపల మనం ఏదైతే కంపోనెంట్స్ ఉన్నాయో మనకు కావాల్సినవి అయన్నీ పెట్టేసి మనం దాన్ని ఆ పేరెంట్ కంపోనెంట్ నుంచి ఆ కంపోనెంట్స్ అన్నిటికి కూడా డేటాని పాస్ చేస్తాం. కంపోనెంట్ కంపోజిషన్ వల్ల. ఇది ప్రాప్ బిల్డింగ్‌ని కూడా ఇది అవాయిడ్ చేస్తుందనమాట. ఫ్లెక్సిబిలిటీ ప్రాప్స్‌ని ఈజీగా మనము తీసుకొని ప్రాప్స్ చేత చిల్డ్రన్‌కి మనం పేరెంట్ టు చిల్డ్రన్ పాస్ చేసి మనము డేటాని ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా మనము ఎక్కడికైనా సరే పాస్ చేసుకోవచ్చు. అలాగే హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ ద్వారా హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ అంటే ఏం లేదు. ఒక కంపోనెంట్ లోపల వేరే కంపోనెంట్‌ని మనం వాడుకోవటం. ఇలాగ దీన్ని ఈ యొక్క హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ కానివ్వండి, ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా ఈ కంపోనెంట్ కంపోజిషన్ అనేది కలిగి ఉంటుంది.